హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఏంటి వీడియో స్పీడ్గా వెళ్తుంది అనుకుంటున్నారా? నేనే స్పీడ్ మోషన్లో పెట్టానండి. ఈ ప్లేస్ వచ్చేసి మేము దుర్గమ్మ చెరువు పార్క్ బయట ఉన్నాము. మేము వెళ్ళలేదండి, వెళ్ళాలని వచ్చాం కానీ నేను కాదు. ఈ వీడియో ఆల్రెడీ పెట్టాను, కాకపోతే ప్రణయ్ వెళ్ళాలి ఫోటో తీసుకోవాలంటే మేము బయట ఉన్నాము, ఆలోచిస్తున్నాము. కాకపోతే కెమెరా లోపలికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు అని అన్నారు, అందుకని మేము ఆలోచిస్తున్నాము. కానీ ఎక్కడో వేరే ప్లేస్ ఉంది అంటున్నారు, అక్కడికైతే నవీన్ తీసుకెళ్తున్నాడు ఫోటోలు తీసుకోవడానికి. చూద్దాం ఆ ప్లేస్ ఎక్కడని. ఓకేనా, వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే వ్లాగ్స్. ఈ ప్లేస్ ఎక్కడికి వెళ్తే ఇక్కడ కనిపించే హోటల్ అన్నీ ఇప్పుడు మామూలుగా ప్లేస్ అంతా మన ఈ ఫేమస్ అయ్యారు కదా, కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్, అది హోటల్ అని ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు. తర్వాత నవీన్ ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కానీ సెకండ్ టైం చూసేవాళ్ళు కానీ నా ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా పెట్టాం కదా, మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్ల, మీరు చేసే లైక్స్ వల్ల నా వీడియోకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్ చూడడానికి బాగుంది. ఇది మామూలుగా ఈవినింగ్ టైము వాళ్ళు ఫోటో స్టూడియో కోసం ఫోటోలు తీసుకోవడానికని వెళ్తున్నారు, కానీ నాకైతే వరుణ్ బండి తోలుకోవడానికి కూడా ఆ ప్లేస్ బాగుంది, వరుణ్ బండి నేర్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పి కూడా తీసుకెళ్తున్నారు. చూస్తే ఇది ఇటు సైడ్ మొత్తం అడవిలాగా, ఎడమ సైడ్ మొత్తం, ఇటు సైడ్ మొత్తం సిటీ లాగా బాగుంది చూడడానికి. మరి ఇంతకు ముందు కూడా నవీన్ వచ్చి ఫొటోస్ తీసుకున్నాడంట. చూద్దాం, నేను ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఓకే అండి, బాగుంది చూడడానికి. మరి చూద్దాం. ఇటు సైడ్ చూసారా, మొత్తం అంతా ఖాళీ ప్లేసు, అడవి లెక్క ఉంది అంతా. బయట బైకులు నేర్చుకోవడానికి బాగుంది చూడండి. మాకు ముందుగా బుల్లెట్ నేర్పిస్తున్నారు ఎవరో అలా కానికి. వచ్చేసి ఇంకా నవీన్కి ఎంతవరకు తీసుకెళ్తారనేది తెలీదు. మేమైతే వెళ్తున్నాము, వచ్చామండి. రాగానే బాగా ఏం చేస్తాడు తెలుసా, బైక్ స్టార్ట్ చేసి ఇక్కడ వీళ్ళైతే ఫోటోలు తీసుకుంటున్నారు, వరుణ్ నవీన్. ప్లేస్ బాగానే ఉంది, అంటే బండి నేర్చుకోవడానికి డిస్టర్బెన్స్ లేదు. మామూలుగా ఎవరైనా డ్రైవింగ్ ఫోటోలు తీసుకోవడానికి ఇంతకు ముందు ఎప్పుడు వచ్చాడని తెలియదు, కానీ ప్లేస్ అయితే బాగుంది. అది సరదాగా వచ్చామన్నమాట. అంటే వరుణ్ తీసుకొచ్చిండు నవీన్. వాళ్ళు ముఖ్యమైన ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి. బాగా అయితే బండి తోలుతానే ఉన్నాడమ్మా. వీళ్ళు ఫోటోలు పక్కకు రమ్మన్నారు వాళ్ళ బాగా. ఇక్కడ వీళ్ళేమో ఫోటోలు, ఈయన ఫోజులు సంథింగ్ ఫోటోలు దిగుతున్నారు. బండి తోలుతున్నాడు, వాడికి ఫ్రీగా తోలి వాడు నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటది కాబట్టి. నేనైతే నాకైతే ఈ ప్లేస్ వరుణ్ నేర్చుకోవడానికి, బండి నేర్చుకోవడానికి మాత్రం చాలా లేదా అని చెకింగ్ అది తీసుకొచ్చాను. చూద్దాం, అది పోయింది. నవీన్ బండి ఒకటి, ప్రణయ్ బండి ఒకటి, బాడు రెండు ట్రై తోలుతున్నాడు వరుణ్. తోలని వాడు ఈజీగా నేర్చుకుంటాడని చెప్పేసి నాకు కూడా ఇక్కడికి వచ్చాక అదొక్కటి నాకు బాగా నచ్చింది. వరుణ్ బండి నేర్చుకోవచ్చు, బండి బాగా ఫ్రీగా వాడికి అలవాటు పడడానికి, నేర్చుకోవడానికి బాగుంది ప్లేస్. ఫోటోలు అంటే ఇంకా వాళ్ళని వదిలేసాను నేను, వాళ్ళు ఫోటోలు వాళ్ళకి తీసుకుంటున్నారు. ప్రణయ్ బాబు ఫోటోలు తీసుకుందామని చెప్పేసి వాళ్ళేమో హాయ్ చెప్పరా. హాయ్, ఇదండి ఈ ప్లేస్. ఈ రోజుకైతే ఈ ప్లేస్ నవీన్ తీసుకొచ్చాడు.
నేను ఖచ్చితంగా వీడియో తీసా. బయటికి వెళ్ళడానికి మేము ప్లాన్ చేసాం కానీ అది ఎక్కడికి అర్థం కావడం లేదు. నెక్స్ట్ వారం కంపల్సరీ ఎక్కడికైనా మంచి చోటుకి వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఇంకా ఏంటంటే ఇంక ఏం చేయాలి, ఎట్లా చేయాలి కదా కామెంట్ ద్వారా మీరు చెప్తే దాన్ని బట్టి మేము వీడియోలు ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయకూడదు అని కూడా సజెషన్ ఇవ్వచ్చండి మీరు ఎవరైనా కానీ. నేనైతే పిల్లల్లో ఏదో సరదా తెలియదు కానీ మేము ఇట్లా వచ్చేసాం బయటికి ఫోటోలు తీసుకోవాలి. మంచి మంచి వీడియోలు మంచి ఫోటోలు తీసుకుంటున్నారు. అందరికి ఆల్రెడీ తెలుసు వ్లాగ్స్ చేస్తాం కాబట్టి ఏదైనా బయట చేస్తాము. అంటే బండి అక్కడ అదే పనిగా బ్లాగ్స్ కోసమే బయటకు వస్తాం. మేము బండ్లు ఇక్కడ తోలుకోవడం కాసేపు బాగుంది, అందుకే ఎంజాయ్ చేసినాం అనమాట. ఓకే, దీనికి ఏమని పేరు పెట్టమంటారు వరుణ్ బాను? మా కొడుకుల డ్రైవింగ్ అనే బాను రే బాను దీనికి ఏం పెట్టమంటారు అంటే చూడ, మా కొడుకుల డ్రైవింగ్ అని పెట్టాలంట. ఏంది బా నీకు ప్లేస్? నీ పని చేసుకోవడానికి వెళ్ళు. అయ్యో తిప్పగాకు చాలు, మళ్ళీ మధ్యలో అయిపోతాను చూసుకో, మళ్ళా నీ ఇష్టం అవతల. అవునా, మా అసలైన హీరో అన్నమాట. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాడు. ఓకే, జాగ్రత్తగా పో. ఈరోజు అంత వీడియో మేము బళ్ళు తోలేదా అనమాట, ఫోటో షూట్ కోసం అని బయటకు వచ్చాము. అలా అలా అందరూ బండి ట్రై చేస్తున్నారు అనమాట, వరుణ్ బావ అందరూ. ఇక్కడ ఇట్లా ఇల్లు ఇటెళ్ళు. ఓయ్ జాగ్రత్త స్వామి, నేను బలవంతం పెట్టినట్టు. నువ్వు వెళ్ళగలిగితేనే వెళ్ళు, లేకపోతే వద్దులే. స్లోగా స్లోగా. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ డ్రైవింగ్ అనమాట. ఓకే, చాలా అక్కడ వరకే తీసుకో, వీటని తీసుకో. స్టార్ట్ చేసుకో బావా, స్టార్ట్ చేసుకొని అది తీసుకో. ఏమింది పెట్రోల్ లేకపోతే ఏం కాదు. ఎక్కడికి నుంచి ఇక్కడ వరకు ఏమైతుంది? స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. వెరీ గుడ్ డ్రైవింగ్ నీది, తెలుసా? నువ్వు అనుకుంటావు కానీ చేత కాదని నీకు తోలుతావు. టెన్షన్ తీసుకోకుండా బండి తోలాలంతే. అంతే, స్లోగా పా. అరే డాడీ గుద్దిస్తారా మిమ్మల్ని? బాగా వచ్చింది ఇదన్నా. ఓకే, లాస్ట్ ఇంకా నేను బండి ట్రై చేసి అయిపించుకొని ఇంటికి వెళ్ళడానికి మేము ఇంటికి అయితే బయలుదేరామండి. చీకటి పడింది అక్కడే. మేము అక్కడ పిల్లలు ఫోటోలు తీసి బండి తోలుకొని అటు ఇటు వాళ్ళు ఎంజాయ్ చేసే లోపే అక్కడే టైం అయింది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకొకటి, అక్కడ మేము పిల్లలు బండి తోలుకునేటప్పుడు వాళ్ళు ఫోటో తీసుకునేటప్పుడు ఒక అతను వచ్చాడు. అతను సినిమాలో ఉన్నాడు, బాను తీసిన షార్ట్ ఫిల్మ్ లో కూడా ఉన్నాడు అతను. ఏంటంటే మంగళవారం సినిమాలో ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేశారు కదా, అతను అనమాట. సైకిల్ మీద వాకింగ్ వచ్చాడు.
చూసాంలే మేము. తర్వాత ఇంకా అలా అలా అన్నీ ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. ఓకే. ఇప్పటికైతే ఇంటికి వచ్చేసామండి మేము. ఇంకా అక్కడ ఏమి తినడం, తాగడం ఏమీ చేయలేదు మేము తెలుసా? ఇంటికొచ్చాక మాకు అప్పుడు కూల్ డ్రింక్స్ అవి ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో తాగి ఎంజాయ్ చేశారనమాట పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్‌ని నేను పెట్టే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కొన్ని కొన్ని మంచి మంచి ప్లేస్‌లే చూపిస్తాను నేను. బయటికెళ్ళినప్పుడు మంచిగానే ఉంటది. నా ఛానల్ అయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా అక్కడ ఏమంటున్నానంటే నవీన్ ఏదో అన్నాడు. నీ సైడు కెమెరా తిప్పుకొని చెప్పు అని అంటే అదే చెప్తున్నా వానికి నేను. అక్కడ వాయిస్ ఎలా మిస్ అయిందో నాకైతే తెలీదు. వాయిస్ పోయింది. ఆ మైక్ ఆఫ్ చేశాను అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.